6 నెలల బట్టి నిద్రాహారాలు లేకపోయినా సరే అమ్మవారు ఎంత స్థిర సంకల్పంతో కూర్చుందో ఆ పద్యంలో చెప్పాడు. ఆ ఆకృతి రామచంద్ర విరహాకృతి. ఒక పతివ్రతామూర్తిని వర్ణించేటప్పుడు ఈ భావన వస్తుంది కవికి. సాధ్విత్వం పట్ల 1000 పడగలు రచించిన విశ్వనాథ వారికి అంత గౌరవం. ఆవిడికి సంబంధించిన ఉపమానాలన్నీ ఆయన శరీరం నుంచి వాడాలి తప్ప మరో చోటు నుంచి తేవద్దు. చంద్రుడి నుంచి తెచ్చినా, ఇంద్రుడి నుంచి తెచ్చినా, ఆకాశం నుంచి తెచ్చినా, అంబోధి నుంచి తెచ్చినా అది కుదరదన్నాడు ఆయన. సీత అంటే రాముడే. ఆవిడ సర్వావయవాలు రామ దేహంతో, రామ ఆయుధాలతో, రామ ఆభరణాలతో, రామ అలంకారాలతో, రామ చరిత్రతో, రామ వంశంతో దీప్తి కావలసింది. అందులో ఎంత అద్భుతంగా చెప్పాడు. అవన్నీ దొరకడం కష్టం కదా, చెప్పాలని అందరూ దొరకద్దు. ఆ దొరికించడంలో, ఆ దొరకబట్టుకోవడంలోనే కవి నైపుణ్యం ఉంటుంది. కవయ క్రాంత దర్శన అన్నారు. మామూలు వాళ్ళు కాంత దర్శన, కవయ క్రాంత దర్శన. తేడా లేదా మరి? ఆకృతి ఎలా ఉందంటే రామచంద్ర విరహం అంటే భగవంతుడి నుంచి విరహాన్ని పొందుతున్న జీవుడు ఎలా ఉంటాడో ఆవిడ అలా ఉంటుందండి. అది జీవుని వేదన. ఒక్క రాముడని కాదు, భగవంతుడు. భగవంతుడి గురించి బాగా తాపత్రయం, నేనెవరు 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 అనే తాపత్రయం నీకు కలిగితే ఆత్మార్థం పృథివీం చేజేస్తున్నారు. కులాన్ని కుటుంబాన్ని కాదయ్య, భూమండలం వదిలిపెట్టాయి, ముందు ఆ విషయం తెలుసుకో నువ్వెవరో, తర్వాత మిగిలినవని. మనం అద్దెప్ప అన్నీ తెలుసుకుంటున్నాం ఇక్కడ. అందుకని ఆ ఆరాటం కలిగిన జీవుడికి ఆ దేవుడు తప్ప ఇంకేం నచ్చదు. వాడిని ఎవరు గోమ మీద కొట్టినా వాడు పట్టించుకోడు, దండేసినా వాడు పట్టించుకోడు, రమ్మంటే రాడు, పొమ్మంటే పోడు. వాడు ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటాడు. నేను తెలుసుకోవడానికి ఎక్కడికో వెళ్ళడం దేనికండి? అది సర్వాంతర్యామి కదా. ఆ విరహాకృతి కాబట్టి ఆవిడ లంకలో ఆ వృక్షం కింద రాక్షస స్త్రీల మధ్యలో కూడా అంత నిర్భయంగా ఎలా ఉండగలిగింది అంటే ఆ జీవుడు దేవుడు కోసం తాపత్రయపడుతున్నాడు. ఆ రాక్షస స్త్రీల్లో కూడా ఆ దేవుడే ఉన్నాడు. అంచేత ఆ దేవుణ్ణి నమ్ముకొని ఉంటే వాళ్ళని ఏం చేయలే. లేదా 6 నెలల పాటు వాడికి కంసుడికి ఏదో వేరే గదిలో పెట్టాలని అనిపించలేదు అన్నట్టుగా 6 నెలల లోపుగా సీతను రాముడు ఏమైనా జయించు కదండి, రావణుడు చంపేయచ్చు కదండి, ఆలోచన వాడికి ఎందుకు రాలేదు? అవన్నీ రావు అంతే. ఆ భగవత్ స్మరణ అలాగే ఉంటుంది. రామచంద్ర విరహాకృతి కన్బొమ తీరు. కనుబొమ్మల్ని సాధారణంగా ధనుస్సులతో పోలుస్తారు. ఎందుకంటే మధ్యలో ఇలా పిడికిలి పట్టే చోట ఇలా ఉంటుంది, ఇటు ఒక ఇలా ఆకారం, ఇటు ఒక ఇలా ఆకారం. సరిగ్గా నుదుటి మధ్య భాగం అలా ఉండి కనుబొమ్మలు 2 ధనుస్సుకి 2 వైపుల్లో ఉంటాయి. కానీ ఎవరి ధనుస్సట? స్వామిచి అపాకృతి. మరొకరు ధనుస్సు ఆవిడకేం కర్మండి, అది రాముని యొక్క ధనుస్సు, కోదండ ధనుస్సు యొక్క 2 భాగముల వైపులు ఎలా ఉంటాయి, ఆవిడ కనుబొమ్మలు అలా ఉండే. ఇంకో మాట విశ్వనాథ వారే వాడగలరు, స్త్రీ కాబట్టి వాడారు. కన్నులన్ ప్రభు కృపాకృతి. ఆ కళ్ళల్లో ఆకారం ఏమిటంటే మరొకరు ఎవరన్నా తామర పూలు ఏవో అంటారు, పద్మాక్షి, ఇవన్నీ చాలా ఉన్నాయి. విని విసిగెత్తిపోయాం. ఊరికే ప్రబంధాల్లో చెప్పడం తప్ప పెళ్లి కాకముందు కానీ పెళ్ళి అయ్యాక కానీ అటువంటి ఆకారమే కనపడడం లేదు పుస్తకాల్లో తప్పితే. ఊరికే పద్మాక్షి సరసాక్షి అండమే ఊరికే. అందుకని అవన్నీ వర్ణన కాదు. కన్నులన్ ప్రభు కృపాకృతి. కళ్ళు ఎప్పుడు అందంగా ఉంటాయి అంటే మేకప్ వేసినప్పుడు, రంగేసినప్పుడు, రెప్పకో రంగు తిప్పకో రంగు పూసినప్పుడు కాదు. నీ కళ్ళల్లో ప్రపంచం పట్ల జాలి, దయ, సానుభూతి ఉంటే నీ కళ్ళు చాలా అందంగా ఉంటాయి మిత్రమా. మనిషి నల్లగా ఉన్నాడా, ఎర్రగా ఉన్నాడా, పొడుగ్గా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా సమస్య కాదండి. జ్ఞానం కలిగిన వాళ్ళు, జాలి దయా కలిగిన వాళ్ళు, రసజ్ఞ దృష్టి కలిగిన వాళ్ళు ఎప్పుడూ అందంగానే ఉంటారు. వాళ్ళ కళ్ళల్లో ఆ దీప్తి కనపడుతుంది. కన్నులన్ ప్రభు కృపాకృతి. రామచంద్రుని యొక్క దయ ఎంతటితో ఆ దయంతా ఆవిడ కళ్ళల్లో ఉంది అన్నాడు. ఎంత దయ లేకపోతే అందరినీ క్షమిస్తాడు ఆయన, తనకు అపకారం చేసిన వాళ్ళను కూడా. కైశికమందు రామదేహాకృతి. చూడండి ఎవరు వెనకాల ఎవరు పడ్డారో. ఆవిడ కొప్పుట నల్లగా ఉందుట. అదేమిటంటే రాముడు దేహం నీలమేఘ శరీరుడు కదా, ఆ నీలమేఘం నల్లగా ఉంటుంది కదా. ఆ జుట్టు ఎలా ఉంది అంటే ఆవిడ జడ రాముడే, ఆయన దేహం. అంటే ఇప్పుడు ఎవరు వెనకాల ఎవరు పడ్డారు? సీతమ్మ వెనకాల రాముడు పడ్డాడు, రాముడు వెనకాల సీతాదేవి పడలేదు. అందుకే వెనకాల ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు రాముడు అంటే నువ్వు నిరంతర స్మరణ చేస్తే నీతోనే ఉంటాడు. భాగవతంలో ఉద్ధవుడికి కృష్ణుడు చెప్పిన మాట, 3 మాటలు చెబుతున్నా గుర్తుపెట్టుకో ఉద్ధవ. ధర్మ సందేహాల పేరు మీద ఎప్పుడు నా దగ్గర కూర్చోకయ్యా అన్నాడు. ఇక్కడ ఉద్ధవుడికి ఇదే పని, అస్తమాను దేవుడి దగ్గర కూర్చోవడం, మాట్లాడుతూ ఉండడం, ఇంకెవరిని రానివ్వడం, ఇదో ముఠ. ఆయన ఉద్ధవుడికి చెప్పాడు ఒకసారి, నువ్వు గొప్పవాడివే కానీ ఒక్క మాట చెబుతున్నా విను, నా గురించి ఎవడు 10 మందిలో చెబుతాడో వాడి గురించి నేను దేవలోకంలో చెబుతా అన్నాడు. మనం భగవంతుడి గురించి నిక్కచ్చిగా నిజాయితీగా మాట్లాడితే మనకు రావాల్సిన ప్రచారం అంతా ఆయన కల్పిస్తాడు, మనం చెప్పక్కల్లా. అలాగే నా పేరు మీద ఎవరికైనా ఒక వస్తువు దానం ఇస్తాడో వాడికి నేను 10 రెట్లు ఇస్తాను అన్నాడు. 3వ మాట చెప్పాడు, ముఖ్యమైన మాట. నన్ను ఎవరు నిరంతరం మనస్సులో స్మరిస్తూ ఉంటారో ఉద్ధవా మరో దారి లేదయ్యా, నేను వాడితోనే ఉంటా అన్నాడు ఆయన.
ఆ మూడోది చాలా ముఖ్యమైందండి. అందుకే నిరంతర రామస్మరణలో ఉండడం వల్ల రాముడు ఎక్కడున్నాడు? కైశికమందు రామదేహాకృతి, ఆవిడ జడగా ఆవిడ జుట్టుగా వెనకాల ఉన్నాడు. ఈవేళ రామచంద్రమూర్తి లాంటి భగవంతుడు మన జడగా ఉండాలంటేనమ్మా పొడుగు జడ వేసుకోవాలమ్మా. కొత్తిమీర కట్టుంటే రాముడు ఉండడు, మీ ఇష్టం. తర్వాత ఇదివరకు బాగా అలాగా ఏమిటో కటి భాగం మీదకి వేలాడుతూ జడలుంటే అందంగా పద్యాలు చెప్పేవాళ్ళం. 6 నెలల బట్టి వెతుకుతున్నాను పొడుగు జన్మవాడు కనపడితే పద్యం చెబుదామని, కనపడ్డంలా. అన్నీ కొత్తిమీర కట్టలే, అటుబడినా ఒకటే ఇటుబడినా ఒకటే. నా జుట్టు ఎలా ఉందో వారి జుట్టు అలాగే ఉంది. లేక నేను ఏడుస్తున్నాను, ఉండి వారు కత్తిరించుకుంటారు. ఇదో అమంగళ స్వరూపం. పైగా ఈ పీచులు ముందుకు లాగడం మళ్ళీ ఇదేదో శుభవార్తలాగా, అది మంచిది కాదు. అది జుట్టు విరబోసుకోవడం. ద్రౌపది ఎప్పుడు జుట్టు విరబోసుకుందో గమనించండి. అవమానం జరిగిన తర్వాత 12 ఏళ్ళు విరబోసుకుందమ్మా. గౌరవంగా ఉండగా ఎప్పుడు జుట్టు విరబోసుకోకూడదు, లక్షణం కాదని. జుట్టు ముడి వేసుకోవాలి ఖచ్చితంగా. ఆడపిల్లలు చిన్నపిల్లలు అయితే జడ వేసుకోవాలి, పెద్దవాళ్ళు అయితే ముడి వేసుకోవాలి. జుట్టు దెయ్యంలాగా విరబోసావంటే దుఃఖంలో మునిగిపోయావు. ఇంకో మాట చెబుతున్నా, మొహమాట ఎవరో పోయారని అర్థం, అనుమానం లేదు. సరిగ్గా అప్పుడే ఖచ్చితంగా మాట్లాడుతున్నాం. చాలా అశుభం, చాలా అపశకునం. అది మారిపోవాలి సమాజంలో. చూడలేకపోతున్నాం అసలు మనుషుల్ని. మా ఇష్టం అనొద్దు. సమాజంలో బతుకుతున్నాం, సామాజిక ధర్మాలు కొన్ని ఉంటాయి, వాటిని పాటించి తీరాలి మనం. ఎవడిష్టం వచ్చినట్టు వాడు బతికితే భారతదేశం ఎందుకు పని లేక? ఊరికే పెట్టరు ధర్మాలు. ఎందుకు పెట్టి? ఎవరన్నా పోయినప్పుడు జుట్టు విరబోసుకుని ఆడవాడు స్నానం చేసి జుట్టు విరబోసుకుని వెళతారు, శవం కూడా. మిగిలిన ఎట్టి పరిస్థితుల్లో ముత్తైదువులు జడ వేసుకుంటారు లేదా జడముడి వేసుకుంటారు. అందుకే పెళ్లి కాకముందు 2 జడలు వేస్తారు, పెళ్ళయ్యాక ఒకటే వేస్తారు. ఎందుకంటే పెళ్లి కాకముందు 2-3 పట్టుకోవచ్చు, పెళ్ళయ్యాక ఒకటే పట్టుకోవాలి. ఎవరో తెలియదు కాబట్టి ప్రయత్నిస్తారు, అందుకని 2 పట్టుకుంటారు. సినిమాలకి ట్యాగ్ టైటిల్ ఉంటుంది కింద, ప్రతిదానికి ఒకటి పెడతారు కదా. మనసు ఉంటే చాలు, మంచం అక్కర్లేదు, కంచం అక్కర్లేదు. నిన్నే పెళ్ళి ఆడతా, వాడికి విడాకులు ఇస్తా. అప్పటికే అయింది మరి పెళ్ళి, వాడికి ఇవ్వకుండా అలా. కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. సినిమా చూడాలని ఇష్టం, పూర్తిగా చూడడం కష్టం. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, అది చూసి మనం కష్టపడాలి. అలాగా మా సినిమాకి పేరు ఏమిటంటే గరికిపాటి వారి అవధానం. అప్రస్తుతం, అక్కర్లేదు. కైశికమందు రామదేహాకృతి, సర్వదేహమున యందున రాఘవ వంశమౌళి ధర్మాకృతి. ఈ శారీరక ఆకారాలు, అలంకారాలు అన్నీ కూడా ధర్మం కోసం. ఆ ధర్మం లేనప్పుడు ఇవన్నీ వికారాలు అవుతాయి, ఆకారాలకు. అందుకని ఆవిడని చూస్తూ ఉంటే ఓ రఘువంశం కోడలండి, ఫలానా వారి ఇంటి కోడలని స్పష్టంగా తెలుస్తోంది. అంటే రఘువంశరాజుల దీప్తి అంతా కూడా త్యాగాయ సంభృతార్థానాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినాం సత్యాయ మితభాషిణాం అని రఘువంశరాజుల లక్షణాలుగా రఘువంశంలో మొదటి సర్గలో మొత్తం 10-15 శ్లోకాల్లో కాళిదాసు ఏం చెబుతాడో ఆ లక్షణాలన్నీ సీతాదేవిలో కనపడుతున్నాయి. మనం ఏ వంశానికి కోడలుగా వెళ్ళామో ఆ లక్షణాలు అక్కడ కనపడాలి. అందుకని సర్వదేహమున్నయంతున రాఘవ వంశమౌళి ధర్మాకృతి. చివరి మాట అయినా చిన్నదిగాన మాట, కురుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞమూర్తి అయి. రాముడు ఒక ప్రతిజ్ఞ చేసేవాడు అంటే గీటు దాటే సమస్య లేదు. నేను వనవాసం చేస్తాను అన్నాడు, నగరాలకు మళ్ళీ వెళ్ళాలా. అందుకే సుగ్రీవుడు పట్టాభిషేకం కోసం రమ్మని కాళ్ల మీద పడినా సరే తమ్ముడిని పంపించాడు తప్ప వెళ్ళలేదు. నేను నగరంలోకి రాకూడదయా, నువ్వెంతో మిత్రుడు, కావలసిన వాడికి ఉపకారం చేసావు, తప్పకుండా, కానీ నేను రాను. మనం ఏ ఆశ్రమంలో ఉన్నామో ఆ ఆశ్రమ ధర్మాలు, ఏ మాట ఇచ్చామో ఆ మాట కట్టుబడి ఉండాలి ఖచ్చితంగా. అప్పుడు ఆ నియమం. అందుకే ప్రతిజ్ఞ అంటే అంతే. విభీషణుడికి రాజ్యం ఇస్తాను అన్నాడు. లక్ష్మణుడు ఒకసారి అడిగాడు, కాస్త ఏమిటంటే విభీషణుడికి ఇచ్చేస్తా, అలా మొత్తం జయించిన రాజ్యాలని ఎవడో ఒకడికి ఇచ్చేస్తూ ఉంటే ఎలాగా? ఎందుకంటే మరీ ఇంత ఉదారంగా ఉండకూడదు. త్రేతాయుగంలో ఉండొచ్చు, కలియుగం అనుకుంటున్నాడు పాపం ఆయన. ఇంత ఉదారంగా ఉండకూడదు. ఒకవేళ రావణాసురుడు క్షమించమని వచ్చి కాళ్ళ మీద పడి సీతాదేవిని ఇచ్చేస్తే ఆయనకి ఏమిస్తారన్నాడు. ఏమీ అనుమానం లేదు లక్ష్మణ, లంక రావణుడికి ఇస్తా, విభీషణుడికి అయోధ్య ఇస్తా, నువ్వు నేను పేకాడుకుంటూ ఇక్కడే కూర్చుందామన్నాడు. అది రామచంద్రమూర్తి.